పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 68వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చదువుదాం. 68వ కీర్తన 19వ వాక్యం. ప్రభువు స్తుతి నొందును గాక. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచు. అనుదినము ఆయన మా భారము భరించుచు ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచు ఉన్నాడు. దేవుడే మా రక్షణకర్తయై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు స్తుతి నొందును గాక. కీర్తనకారుడైన దావీదు అంటాడు, ప్రభువు స్తుతి నొందును గాక. ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. ఆయన్నే స్తుతించాలి. ఎందుకంటే ఆయన ప్రభు అనుదినము మా భారమును భరించుచు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిరోజు, ప్రతిదినము, అనుదినము, ప్రతిరోజు మన భారాన్ని ఆయనే భరిస్తాడు. ప్రేమైన వాళ్ళారా, కొంతకాలం కొందరి బరువుల్ని మోయొచ్చు. కన్న తల్లి అయినా కొంతకాలం తన బిడ్డ బరువుని మోయగలుగుతుంది. ఆ తర్వాత మోయడం ఆమె కూడా కష్టమే కదండి. ప్రతిసారి వచ్చి అమ్మ నేను చంకెక్కి కూర్చుంటానంటే ఏ తల్లి ఊరుకుంటే చెప్పు, దున్నపోతులాగా ఎదిగావు కదరా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కాదంటే, అమ్మ చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నావుగా అమ్మ, ఇంకొకసారి నేను ఎత్తుకో, ఇప్పుడు నాకు 16 సంవత్సరాలు అంటే ఆ తల్లి దున్నపోతులాగా ఉన్నావు కదరా, నీవు నలుగురు మోసే స్థానంలో ఉండి నీవు వచ్చి చంకెక్కి కూర్చుంటానంటే ఎట్లా, దిగు అంటది తల్లి. ప్రేమైన వల్ల ఎవరైనా కొంతవరకు మన బరువుని మోయొచ్చు, మన భారాన్ని మోయొచ్చు, మన బాధ్యతలు తీసుకోవచ్చు. నేను ఎప్పుడు అంటుంటాను, కన్నవాళ్ళే కొన్నిసార్లు మన బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడరు. కట్టుకున్న భర్త తన భార్య బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. భార్య భర్తలు కలిసి కుటుంబ భారాన్ని బాధ్యతను తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. మోషే అంటాడు కదా, వీళ్ళనే మన కన్నానా. ప్రైజ్ ది లార్డ్. అంటే విసిగించారు, అది వేరే విషయం. ప్రభు నీవు నాకు మేలు చేసావా కీడు చేసావా, వీళ్ళందరూ నేను కన్నానా, వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది అడిగితే నేను ఎక్కడి నుండి తెచ్చిపెట్టేది, నా వల్ల కావట్లేదు, ఈ బరువు మోయడం నా చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదని విసిగి వేసారిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు ఎంతవరకు ఎవరి భారాన్ని మోయగలుగుతారు, ఎవరి బాధ్యతను స్వీకరించగలుగుతారు. ప్రారంభంలో అది ప్రేమగా ఎంచి కొంతకాలం మోసినప్పటికీ ఆ తర్వాత విరక్తి చెందుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారండి, ఈ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం అలాంటిది ఏర్పాటు చేస్తారు. ప్రారంభ దినాల్లో బాగానే ఉంటుంది, హుషారుగా చురుగ్గా వాళ్ళ బరువులు మోయడం, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం అన్నీ చేస్తుంటారు. కాలక్రమేణా వాళ్ళు విసిగిపోతారు, వేసారిపోతారు. వీళ్ళని మనం ఏమన్నా కన్నామా, లేకపోతే వీళ్ళు కన్న పిల్లలకి లేని బాధ్యత మేమెందుకు తీసుకోవాలి, మేమెందుకు మోయాలి అని విసిగి వేసారిపోయే సందర్భాలు చాలా చోట్ల ఉంటాయి. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసండి, ప్రతిరోజు ఆయన మన భారమంతటిని భరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదయాన్నే లేవగానే నీ బాధ్యత ఏం తెలుసంటే, నీ భారాలన్నీ కూడా ఆయన మీద పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఫీల్ అవుతాడేమని అనుకోదు, మన భారాన్ని భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులను నా దగ్గరికి రండి అన్నాడే తప్ప పొండి అనలా. ఎక్కడ దొరికిందిరా నాయన దరిద్రం, వెళ్ళిపోండి అని అనలేదు. రండి, నా దగ్గరికి రండి. ప్రయాసపడి భారాన్ని మోస్తున్నారేమో, నా ఎందుకు రండి, నేను మీ భారాన్ని మోస్తాను. అనుదినము ఈ భారాన్ని మోసి మీకు విశ్రాంతినిస్తాను, మీకు ప్రశాంతతనిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కనుక అది కుటుంబ భారాలు కావచ్చు, సమస్యల భారాలు కావచ్చు, పాప భారాలు కావచ్చు, రుణ బాధల యొక్క భారాలు కావచ్చు, అది ఏ భారమైనా, నేను నీకు భారంగా ఉండాలని అనుకోవట్లేదు అంటుంటారు కుటుంబాలు. నీకు భారంగా ఉండాలనుకోవట్లేదు, నా రెక్కలతో నేనే కష్టపడి బ్రతకాలనుకుంటుంటారు అని అంటూ ఉంటారు. ఈ భారం నీ మీద ఎలా పెట్టేది, ఈ బరువు నీ మీద ఎలా మోపేది అంటూ ఉంటారు లోకంలో. ప్రియమైన వాళ్ళారా, మనం ఆరాధిస్తున్న దేవుడు అది ఎంతటి భారమైనా,
అది ఎంతటి ఘోరమైన భారమైనా నాకివ్వండి, నేను మోస్తాను. అనుదినము అనుదినం ఈ భారాన్ని నేను భరిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, కొన్ని ట్రాన్స్లేషన్లో ఇదే వాక్యం ఎలా రాయబడిందంటే, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మన భారమును భరించుచు ప్రియులారా మేలులతో మనల్ని నింపుతాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక భారాన్ని తీసేసి ఇంకొక భారాన్ని మన మీద ఉంచుతాడు. ఆ మాట చదవండి. ఏది? ప్రయాసపడి భారాన్ని మోయించిన సంవత్సరం, అది చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఓకే, చదవండి. ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద మీ మీద నేను ఇంకొక బరువు పెడతాను. మీరు కష్టంగా మోస్తున్న ఆ బరువుని తీసేసి మీ మీద ఇంకొక కాడిని లేకపోతే ఇంకొక బరువును పెడతాను. నా కాడిని మీరు ఎత్తుకుని ఆ యుద్ధ నేర్చుకొనుడి, మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. ఎలయనగా నా కాడి చాలా సులువుగాను నా భారం చాలా తేలిగ్గా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బరువును మోస్తుంటే మోసినట్టే ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది, ఈజీగా అట్లా గాల్లో తేలినట్టు ఉంటుందంట. అది భారమైనది కాదు. ఇంత క్రితం మీరు మోస్తూ వచ్చిన బరువు మోయలేనంత కష్టమైనది, మోయలేనంత భారమైనది, అది తేలికైనది కాదు. ఆ భారాన్ని మోయలేక మీ నడుము వంగిపోయి ఉంటుంది, ఆ భారాన్ని మోయలేక మీ మనసు కృంగిపోయి ఉంటుంది. కానీ నేను ఒక బరువు నీ మీద ఉంచుతున్నాను, అది చాలా తేలిగ్గా ఉంటుంది, అది చాలా ఈజీగా ఉంటుంది, దాన్ని మోస్తూ నువ్వు చాలా తేలిగ్గా. ఏంటి బరువు అంటే ప్రియులారా, కీర్తనలో కొన్ని ట్రాన్స్లేషన్లో ఉందండి, ఆయన మన భారాలన్నిటిని భరించుచు మేలులు అనే బరువుని దేవుడు మన మీద పెడతాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మంచి ఫలాలు, శ్రేష్టమైన అనుభవాలు, మేలులు ఇవన్నీ కూడా మన మీద ఉంచినప్పుడు ఆ మేలులు పొంది, ఆ సంతోషాన్ని పొంది, ఆ ఆనందాన్ని పొంది, ఆ ఘనతను పొంది దాన్ని మోసుకుంటూ వెళ్ళడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఆనందాన్ని మోసుకొని వెళ్ళడం చాలా తేలిగ్గా ఉంటుంది. మేలులను, దీవెనలను మోస్తూ వెళ్ళడం అనేది చాలా ఈ దీవెన నాకు బరువుగా ఉందని ఎవరు అనలేరు. ఆ దీవెన మనసుకి ఉల్లాసాన్ని కలుగు చేస్తుంది. ఆయన చేసే ఉపకారములు, ఆయన చేసే మేలులు, అది మనకెంతో ఉల్లాసాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అది మనకు తేలిగ్గా ఉంటుంది, ప్రాణానికి ఆదరణగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు, ఈరోజు నేను అనుదినము అనే సబ్జెక్ట్ మీద మాట్లాడతాను, మీరు దాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అనుదినము ప్రభు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటో ఒక 2-3 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా అనుదినము ఆయన మన భారాల్ని భరిస్తాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం చదువుదామా. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములతో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషన పట్టణాన్ని కట్టారు. వారి మీద పెట్టబడిన భారములతో వారిని శ్రమ పెట్టడానికి కోసం కొంతమంది అధికారులు నియమించారంట. వారి మీద పెట్టబడిన భారములు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి మీద పెట్టబడిన భారము, వారు మోయలేని బరువు, వాళ్ళ ధాన్యాల్ని నిలువ చేయడానికి కోసం నిర్మించబడుతున్న పట్టణాలు, ఆ పట్టణ నిర్మాణం కొరకు బహుగా శ్రమ పెట్టబడుతున్నారు. మోయలేని భారం, వెట్టి చాకిరి. ఏ చాకిరి అండి? వెట్టి పనులు. అంటే ప్రియులారా, అంత అన్నం పెడతారు, పనులు చేయాలి అంతే. జస్ట్ ఊరికి అంత ఫుడ్ పెడతారు, తిని పని చేయాలి అంతే. చాలామంది అంటున్నారు, అన్న 6 నెలలు అయిందన్న జీతం వచ్చి, అన్న సంవత్సరం అయిందన్న జీతం. మరి జీతం రానప్పుడు ఎందుకు పని చేస్తుంటే, ఏదో ప్రమోషన్ వస్తుందని అన్నారన్న, త్వరలో వస్తుంది అన్నారు, వేసేస్తారు మీ అకౌంట్లో వచ్చేస్తుంది అన్నారన్న, అందుకొరకే చేస్తున్న. దీన్ని మానేస్తే మళ్ళీ వేరే ఉద్యోగం వెతుక్కోలేమన్నా, ఇచ్చేస్తారు వచ్చేస్తుంది అంటున్నారు. అదిగో చూస్తున్నాం. కానీ వెట్టి చాకిరి భారంగా ఉంటుంది. వారమంతా పనిచేసి వారం చివరిలో అంత జీతం ఇస్తే మనసుకు నెమ్మదిగా ఉంటుంది కదా. నెలంతా మనం ఉద్యోగం చేసినప్పుడు ఆ నెలాఖరిలో జీతం వచ్చింది అనుకోండి, ప్రాణం నెమ్మదిగా ఉంటుంది కదా.
పని చేయించుకుంటారు, రాత్రింబగళ్ళు పని చేయించుకుంటారు. వెట్టి పనులు, వెట్టి చాకిరి, ఇది భారముగా ఉంటుంది. దీనికి జీతం లేదు, భత్యం లేదు. వెట్టి చాకిరి రోజు రోజుకి వాళ్ళ మీద బరువు పెట్టబడుతుందండి. ఆ తర్వాత కాలంలో మోషే గారు వచ్చేసి, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి వెలుపలకు తీసుకొస్తారు, మనం ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేద్దాము అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఈ సంగతి వాళ్ళకి తెలిసి ఖాళీగా ఉన్నట్టున్నారు, అందుకే మీరు ప్రార్థన ఆరాధన అంటున్నారని వాళ్ళకి ఇంకా బరువులు పెంచారు. అప్పుడు వాళ్ళు అంటారు, బాబు మోషే గారు, నువ్వు మాకు మంచి చేసావా చెడు చేసావా? ఇది మేలా మాకు కీడా? ఏంటి ఈ శోధన, ఏంటి ఈ పరీక్ష, ఏంటి? ఇంత క్రితమేమో మోయలేక ఎంతో కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, ఇప్పుడు మరలా బరువు పెంచుతున్నారు. ఇంత క్రితం ఎంతో కొంచెం అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి సమయం ఉండేది, ఆ సమయం కూడా లేదు, ఆ గ్యాప్ కూడా లేదు. మేము మరింత ఇబ్బందిలోనికి వెళ్ళిపోతున్నాం, మరింత బాధలోనికి వెళ్ళిపోతున్నామని. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆరాధనలో కూడి వచ్చిన మిమ్మల్ని ఏదో బరువు కృంగతీస్తుందేమో, ఏదో బరువు మిమ్మల్ని వేధిస్తుందేమో, ఏదో వెట్టి పనులు మిమ్మల్ని కృంగతీస్తుందేమో. నా ప్రభు అంటాడు, అనుదినము నీ భారాన్ని నేను భరిస్తాను. చెప్పండి కూడా మొదలు గట్టి. మీ మీదున ఆ బలమైన కాడిని, ఆ బలమైన బరువుని నేను పక్కకు తీసేసి మేలులతో నేను మిమ్మల్ని నింపుతాను. మేలులు అనే బరువుని మీ మీద పెడతాను. ప్రైజ్ ది లార్డ్. అది చాలా తేలిగ్గా ఉంటుంది, అది చాలా సులువుగా ఉంటుంది. ఆ కాడిని ఎత్తుకొని మీరు నన్ను వెంబడిస్తారు. అనుదినము మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు పస్కా రక్తం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి విమోచన కలిగించాడు. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చారంటే 105వ కీర్తన 37వ వచనం, 105వ కీర్తన 37వ వాక్యం, కీర్తనలు 105. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను. ఎలా రప్పించాడంటండి? అక్కడ ఉన్నప్పుడు ఏం మోసారు వాళ్ళు? బరువులు మోసారు, వెట్టి పనులు చేశారు. వాళ్ళు అక్కడ నుండి బయలుదేరి వచ్చేటప్పుడు పస్కా రక్తం ద్వారా, పస్కా రక్తం వారి కొరకు, పస్కా గొర్రెపిల్ల వధించబడింది వాళ్ళకి. పస్కా గొర్రెపిల్ల అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నారు. వాళ్ళ భారమంతటిని ఆ గొర్రెపిల్ల మోయడం వలన, ఆ భారమంతటిని యేసుక్రీస్తు వారికి సాదృశ్యమై ఉన్న ఆ పస్కా గొర్రెపిల్ల మోసి రక్తాన్ని చిందించడం వల్ల ఆ భారమంతా తొలగిపోయి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వెండి బంగారాలతో బయలుదేరి వచ్చారంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. బంగారాన్ని మోయడం కష్టమండి. కొంతమందిని చూస్తే పెళ్ళిలో నిలువెత్తున బంగారంతో నిండు, అమ్మ ఎట్ట మోస్తున్నావు తల్లి అంటే, ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు అలా. ఇనప గొలుసు వేసుకో తల్లి బాగుంటుంది అంటే, అబ్బే ఇనప గొలుసు బరువుగా ఉంటుంది అంటారు. అదే బంగారు గొలుసు, అమ్మ ఇంత లావునుంది కదమ్మా, ఇంత హెవీగా ఉంది కదమ్మా జ్యువెలరీ, ఎంత ఎక్కువగా ఉంటుంది కదా, అయ్యో ఇది పెద్ద బరువు కాదండి, అది సంతోషాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆరాధిస్తున్న దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వెలుపలకు వచ్చేటప్పుడు వెండి బంగారాలతో సాగనంపిన దేవుడు, నడిపించిన దేవుడు, రప్పించిన దేవుడు. నిశ్చయముగా మీ భారాలన్నిటిని తొలగించి మీ హృదయాన్ని ఉల్లసింపచేసే వాటిని మీ మీద దేవుడు ఉంచబోతున్నట్టు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, లేవియకాండం 16వ అధ్యాయం, లేవియకాండం 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు అహరోను సజీవమైన ఒక మేక తల మీద తన 2 చేతులు ఉంచి. ఎవరైనా ఒక మేక పిల్లలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఒక రన్నానా బ్రదర్స్, ఎవరైనా మేక పిల్లలాగా, సరే గొర్రె పిల్ల అనుకోండి, మేక పిల్లగా, చిన్నపిల్లలు మేక పిల్లలాగా, మరి ఎద్దు పిల్లలాగా ఉంటే బాగోదు, కానీ మేక పిల్లలాగా ఉండేవాళ్ళు ఎవరో ఒకరు త్వరగా పరిగెత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మేకపిల్ల గొర్రెపిల్ల ఏదో మొత్తం మీద. ఇప్పుడు చదవండి తల్లి. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమంతటిని అనగా వారి దోషాలన్నిటినీ, వారి దోషాలు, వారి అతిక్రమాలంతటినీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యంలోనికి దాన్ని పంపేస్తాడంట. మీరు చూడండి, అహరోను
ఒక గొర్రెపిల్లని తీసుకొని, ఒక మేకపిల్లని తీసుకొని ఇశ్రాయేలు ప్రజలందరి దోషములను, అతిక్రమాన్ని, పాపాలంతటిని కూడా ఎవరి మీద మోపుతాడు? ఆ మేకపిల్ల మీద మోపి ఒక మనిషిని పిలిచి దీని అడవిలో వదిలేసి వచ్చేసామంటాడంట. నువ్వు ఆ చివరి నుండి ఈ చివరి దాకా ఒక రౌండ్ పరిగెత్తొద్దు, నిదానంగా భారాన్ని మోసినోడిలాగా ఆ చివరి నుండి ఈ చివరికి ఏంటండి అడవిలో తిరుగుతూ ఉంటుంది పాపం. అది ఎడారిలో తిరుగుతూ ఉంటుంది. ఎవరు భారాన్ని మోసేది? ఇశ్రాయేలు ప్రజలందరి పాపము, వాళ్ళ దోషము, ఎటుపోయింది మేక? వెళ్ళిపోచాలి. ప్రైజ్ ది లార్డ్. చూడు, నేనే గుర్తుపట్టలేకపోయాను. అట్లా పాపం ఎక్కడ వెతికినా గొర్రెపిల్ల కనిపించదు. ఎడారిలోకి పంపించేస్తారంట. అందరి భారాన్ని మోస్తూ అది ఎడారిలోకి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనందరి అతిక్రమాలు, మనందరి పాపాలు, మనందరి దోషాన్ని మోస్తూ సంచరించినట్లు. ప్రైజ్ ది లార్డ్. దీనివల్ల ఇశ్రాయేలు ప్రజలు కలిగిన ఆశీర్వాదాలు ఏంటంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వాక్యం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసారు. ఒక్క ద్రాక్ష గెలను ఏంటండి, ఒక్క ద్రాక్ష గెలను దండెతో ఇద్దరు మోసారంట. అంటే ఆ ద్రాక్ష గెల ఎంత బలమైందై ఉంటుందో మీరు చూడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇద్దరు మనుషులు, యుద్ధ వీరులు వాళ్ళు. ఇప్పుడున్న ద్రాక్ష గెల చాలా చిన్నగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ఒక ద్రాక్ష గెలని ఇద్దరు దండంతో మోసారంటే, ఒక కాడిలాగా దాన్ని పెట్టుకొని మోసుకుంటూ వచ్చారంటే ఎంత సర్వ సమృద్ధి మీరు ఆలోచించాలి. అంతటి సమృద్ధిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దయచేశారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. సర్వ సమృద్ధిని దేవుడు దయచేయడానికి శక్తిగల దేవుడు, సమర్థుడు. ఇప్పటి వరకు నీవు భారాన్ని మోస్తూ వచ్చావేమో, ఇప్పుడు దాకా పాప భారాన్ని మోస్తూ వచ్చావేమో, ఇప్పటి వరకు అతిక్రమాలనే భారాన్ని మోస్తూ వచ్చావేమో. దేవుడు నీ భారం అంతటిని ఆయన మోస్తున్నాడు. మరి ప్రశస్త వేళ మీ భారాలు అనుదినము మోయగలిగిన దేవుని చేతికి, మీ భారాన్ని భరించగలిగిన దేవుని చేతికి మీరు అప్పగించగలిగితే, ఆయన ఆ బరువును మోస్తూ, ప్రియులరా, మనకు శ్రేష్టమైన ద్రాక్ష గెలను దేవుడు ఇచ్చాడంట. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను, ఈ నవంబర్ మాసంలో ద్రాక్షారసం అనేది ప్రేమకు, సంతోషానికి సాదృశ్యం. ప్రియులరా, నీ హృదయం ఉల్లసించేటట్లుగా ధారాళముగా దేవుడు ద్రాక్షారసమును పోయబోతున్నాడు. ధారాళముగా ద్రాక్షారసాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ మనసును దేవుడు ఉల్లసింప చేయబోతున్నాడు. శ్రేష్టమైన ప్రేమను ధారాళముగా మీ హృదయంలో దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవుని ప్రేమను మీ హృదయంలో ధారాళముగా దేవుడు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమకు నీవు పాత్రుడుగా మార్చబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. షూలమితి అంటది, నేను ఆయన ప్రేమ అనే ధ్వజమును నా పైన ఎత్తాడు. ఆయన ప్రేమ చేత నేను మూర్ఛబోతున్నాను. ఆ ప్రేమను తట్టుకోలేక జనరల్గా మనుషులు కొన్నిసార్లు మనల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎక్కువగా ప్రేమ చూపిస్తే మన కళ్ళలో నీళ్లు తిరిగేస్తుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఊపిరాడదు అంతే. ఆమె ఎంత ప్రేమ చూపిస్తున్నారేంటి, వాళ్ళెవరు, మనం ఎవరు, ఇంత ప్రేమ ఏంటి, ఇంత అభిమానం ఏంటి అని మనుషులు దేవుని ప్రేమను పొంది మనకు పంచుతున్న ప్రేమను బట్టి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఒక భర్త తన భార్య ఎడల తీసుకునే బాధ్యత, చూపే ప్రేమ ఆమె మూర్ఛపోయేటట్లు అవుతుంది కొన్నిసార్లు. ఇంత ప్రేమిస్తున్నాడేంటి, అసలు ఇట్లాంటి మనుషులు ప్రపంచంలో దొరుకుతారా? స్తోత్రం చెప్పడం గట్టిగా. నా భార్య ఏంటి ఇంత ఆసక్తి చూపిస్తుంది, ఇంత ప్రేమగా చూసుకుంటుంది, ఈమె విషయంలో నేను ఎంత కఠినంగా ప్రవర్తించారు కూడా ఈమె ఇంత ప్రేమ చూపిస్తుంది ఏంటి? స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఒక కేరళలో ఉన్న కేరళ నర్సు ఒక ఆవిడే ఫారిన్లో ఎక్కడో ఉంటుందంటండి, అమెరికాలో ఎక్కడో ఉంటుందంట. వివాహం కోసం ఆమె కేరళ వచ్చిందంట. కేరళ వస్తే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎప్పటి నుండో అమెరికా వెళ్ళాలని ఒకడు ఉన్నాడంట, అమెరికా పోవాలని అనుకుంటున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆయనకి వీసా రాకపోయేసరికి అమెరికా నుండి వచ్చిన అమ్మాయి పెళ్లి సంబంధం చూస్తుందని చెప్తే సరే వివాహం చేసుకున్నాడు. ఓసీలో వెళ్ళిపోవచ్చు కదా,
ఎటు వీసా వస్తుంది. ఆ అమ్మాయి మీద ప్రేమ, అభిమానం అవన్నీ ఏం లేదు, అఫెక్షన్ అవి ఏం లేవు, కానీ ఎటు వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పి మొత్తం మీద అమ్మాయిని పెళ్లి. ఆ అమ్మాయి మంచి ప్రార్థన పర్వాలేదు, ఆమె ఎంతో ప్రార్థన చేసుకుంటే దేవుడిచ్చిన సంబంధం అనుకున్నట్టు. సరే, ఆ తర్వాత వివాహం అయింది. ఆ తర్వాత వీసా వచ్చింది, ఆయన కూడా వీసా వచ్చింది. ఆమె అక్కడ స్థిరపడింది కనుక దాన్ని బట్టి ఆమెకు అక్కడ గ్రీన్ కార్డు ఉండడం వల్ల ఈయన కూడా వీసా ఈజీగా వచ్చేసిందండి. ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక్క రూపాయికి పనికిరాడండి, ఒక్క రూపాయికి పనికిరాడు, సోమరిపోతూ, ఒక్క పని చేయడండి, తిని కూర్చుంటాడు అంతే. సరే, ఇంట్లో వంటన చేస్తాడు, ఎవరో ఒకరు చేయాలిగా. ఆమె పని చేస్తున్నప్పుడు నీ వంట చేయాలి, తప్పేముంది? నువ్వు పని చేస్తే ఆమె వంట పని చేసుకోవాలి, ఆమె ఇంటి పని చూసుకోవాలి, బయట పని చేసుకోవాలి, తిని కూర్చుంటుంటాడండి. ఆమె ఎవరికైనా విసిగే కదండి. ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదంట, ఒక్క మాట కూడా చెప్పకుండా ఓ రోజు ప్రార్థన చేస్తూ ఉందంట. దేవా, నేను అతన్ని భర్తగా అంగీకరించాను కానీ ఆయన నన్ను భార్యగా అంగీకరించట్లేదు. కాబట్టి నా లైఫ్ నేను ప్రేమగానే ఉంటాను, నేను ప్రేమతోనే స్వీకరించాను, కానీ ఆయన నన్ను అంగీకరించట్లేదు. నా వలన అతని లైఫ్ ఎందుకు పాడవాలి? ఆడవల్ల నా లైఫ్ ఫెయిల్ అయిందని కాదు, ఆడవల్ల నా జీవితం ఇలా అయిపోయింది. దొంగ సచ్చినోడు, దుర్మార్గుడు, చెప్తా వాడి సంగతి చెప్తాను, వాడి మీద కేసు పెడతాను, వాడి జీవితంలో బయటికి రాకూడదు, పగ తీర్చుకుంటాను అనలా. నా వల్ల వాడి లైఫ్ ఎందుకు? నన్నంటే భార్యగా ఆయన స్వీకరించలేకపోతున్నాడు, అంత ఇబ్బందిగా ఉండడం ఎందుకు? దేవా, అతనికి మంచి చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. మంచోడైనా చెడ్డోడైనా నీవు నాకు ఇచ్చిన భర్త అతను బాగుండాలి, నన్ను కాకపోయినా ఆయన ఇంకొక పెళ్లి చేసుకొని సంతోషంగా బ్రతికేటట్లు అతన్ని చల్లగా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, ఆయన ఏదో పని మీద వెళుతూ ఆ గదిలో ఆమె చేసే ప్రార్థన ఆయన విన్నాడంటండి. విని ఆయన కళ్ళలో నీళ్లు తిరిగిందంట. అప్పుడు ఆయన భార్యను చూసి అంటాడు, నేను నీకు ఇంత కీడు చేసినా కూడా నువ్వు నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు? నాలో ఉన్న విశేషం ఏంటి? అసలు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు? నీవేదో పెద్ద విశేషమైన వాడని కాదు కానండి, నా యేసు నన్ను ప్రేమించాడు కనుక ఆ ప్రేమను నీకు చూపిస్తున్నా. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రేమ అంత గొప్పగా ఉంటుందంటే ఆయన ప్రేమ గొప్పగా ఉంటుందనే దానికి నేనే సాదృశ్యం. ఆమేన్. ఆ తర్వాత ఆయన కూడా ఏడ్చాడు. ఆ తర్వాత తన తప్పులు తెలుసుకున్నారు, ఎదురు సమాధాన పడ్డారు, చక్కగా కలిసి కాపురం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో దేవుడు అతనికి ఒక ప్రత్యక్షతనిస్తే దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని ప్రేమను ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రేమైన వర్లారా, ద్రాక్ష గెలలు దేనికి సాదృశ్యము అంటే ధారాళమైన దేవుని ప్రేమ. దేవుడు మిమ్మల్ని ప్రేమించబోతున్నాడు, నిన్ను ప్రేమించే మనుషులను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, నేను అభిమానించే మనుషులను దేవుడు నీ దగ్గర తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. సంతోషం ధారాళంగా పొంగి పారేటట్లుగా ప్రభు నీ జీవితంలో చేయను. ఎందుకంటే ఆయన మన భారాలన్నీ ఎవరు మోసారు? మరి ఈరోజు నీ భారం అంతా ఏం ఫీల్ అవ్వద్దు. అయ్యో యేసయ్య ఫీల్ అవుతాడేమో, అసలు సిలువను మోస్తున్నాడు, మరలా నేను బరువు పెడతాను. ఆయన మన బరువును మోయడానికి కోసం వచ్చిన గొర్రెపిల్ల, లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల. మన బరువులు మోయడానికి ప్రతిదినము మన భారాన్ని మోయడానికి కోసమే ప్రభు వచ్చాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు రక్షణ, సంతోషాన్ని ప్రసాదించాలని ప్రభు వచ్చాడు. ఆయన మన బరువంతా మోసుకొని శాశ్వతమైన ప్రేమను మనకు అందించాలని వచ్చాడు. ఆయన ప్రేమ ద్వారా మన జీవితం పరిమళ సువాసనగా ఉండుట కొరకే ప్రభు వచ్చాడు. అది ఎంతటి భారమైన ఆయన మీద ఉంచాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదామా. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. కొంచెం పై వచనం చదవండి, 11 అటు చదవండి. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి దేవుడు వాళ్ళని వెలుపలికి తీసుకొచ్చాడు.
వాక్యం సెలవిస్తుంది, నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు. నీవు నింపలేదండి, మంచి ద్రవ్యం. ద్రవ్యం అంటే ఏంటమ్మా? డబ్బేనా? డబ్బే కదా, మనీనేనా? ఇంగ్లీష్లో ఏమనుంది? డబ్బే కదా ద్రవ్యం అంటే. నీవు నింపలేదు. నీవు నింపావా? నీవు నింపావా? అది నీ కష్టార్జితమా? నీ ప్రయాస? నీవు రూపాయి 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 పోగు చేసింది కాదు. ఇశ్రాయేలు ప్రజలకి భారమంతా దేవుని మీద ఉంచిన వాళ్ళకి, పాప భారాలు అతిక్రమాలు అన్నీ కూడా గొర్రెపిల్ల మీద మోపిన వాళ్ళకి కలిగిన ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళు నింపలేదు. మంచి ద్రవ్యములు, మంచి ద్రవ్యములు, నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్తే ఆల్రెడీ అన్ని సర్వ సమృద్ధి చేత నింపబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులు. నీవు త్రవ్వలేదు, ఆల్రెడీ ఇంత క్రితమే త్రవ్వబడిన బావులు. ఒక బావి త్రవ్వాలంటే ఎంతో ప్రయాస, ఒక బావి త్రవ్వాలంటే ఎంతో కష్టం, బావి త్రవ్వాలంటే ఎంతో వేదన. నీవు త్రవ్వకపోయినా ఆల్రెడీ నీకోసం త్రవ్వబడిన, ఎవరినో పిలిచి, ఎవరినో రప్పించి, ఎవరో కష్టపడి, ఎవరో ప్రయాసపడి త్రవ్విన బావులవి. నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలివల తోటలు దేవుడు నీకు ఇచ్చాడు. నీవు నాటలేదు, నీవు ప్రయాసపడలేదు, నీ ప్రయాసంతో పని లేదు. మనం అనుకుంటాం నా ప్రయాసంతో నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను అంటున్నాను. నీ కష్టంతో పని లేకుండా ఆయన భారాన్ని మోసాడు గనుక చాలా తేలిగ్గా ఎవరో కట్టారు, నీ వచ్చి నివాసం చేస్తున్నావు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఎవరో త్రవ్వి పెట్టారండి, అది ప్రభు నీకు అనుగ్రహించాడు. ఎవరో నాటి పెట్టారు ఆ ద్రాక్ష తోటలు, ఎవరో నాటి ఉంచారండి ఆ ఒలివల తోటలను. వాటన్నిటిని ప్రభు నీకు ఇచ్చాడు గనుక నీవు వీటిలో తిని తృప్తి పొంది దేవుణ్ణి మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అబ్రాం పాస్టర్ గారు సంతోషంగా దేవుని సేవలు సాగిపోతున్నాడంటే ఇది నా ఒక్కడి కష్టమా చెప్పండి? దైవజనులు యేసన్న గారు, ఎందరో పరిశుద్ధులు భక్తులు ఈ సంస్థలో ప్రయాసపడి, కష్టపడి, చెమటోర్చి, కన్నీళ్లు విడిచి ఎంతో ప్రయాసపడిన ఆ ప్రయాస అనుదినము నా భారాన్ని మోస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ తాత ముత్తాతలు కావచ్చు, మీ పూర్వీకులు కావచ్చు, వాళ్ళు కష్టపడిన కష్టార్జితం నీవు నింపినది కాదు, నింపబడిన వాటిని ప్రభు అనుగ్రహించాడు. ఆ స్థాయికి, ఆ స్థానానికి చేరుకోవాలంటే సాధారణమైన మనుషుల వల్ల సాధ్యపడదు. ఎందరో కష్టపడిన కష్టార్జితం అంతటిని దేవుడు పోగు చేసి ప్రేమించి నీకు ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసండి? దేవుని ఎడల కృతజ్ఞతగా ఉండాలి, కానీ తిని గర్వించకూడదు, తిని దేవుని మరచిపోకూడదు. మనం ఆరాధించే దేవుడు ప్రియులరా, మనం మోయలేక ఫీల్ అవుతున్న ఆ భారాలంతా తీసేసి మనకు తేలికైన వాటిని మన మీద పెట్టాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. చాలా ఈజీగా మేలులు, సంతోషాలు, ఏంటంటే ద్రాక్ష తోటలు, ఒలివల తోటలు, త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావు, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులు, నీవు నింపబడిన మంచి ద్రవ్యములతో నింపబడిన ఇల్లు, ఇవన్నీ కూడా దయచేశాడు. నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను, నా విశ్వాసం ఇది. మీరు కూడా విశ్వసించగలిగితే ప్రియులరా, మీరు ప్రయాస పడకపోయినా శ్రేష్టమైన ఈవులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరు వెదకకపోయిన దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టమైన బరువు దేవుడు మీ మీద ఉంచబోతున్నాడు. అది మీరు తేలిక మోసుకుని వెళ్ళబోతున్నారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. బలహీనతలు ఆయనకి, బలము మనకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన పాపమంతా మోసాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని ఆయన తీసేసుకున్నాడు. పాపం వల్ల వచ్చే ప్రతిఫలం అనారోగ్యం, వేదన, వ్యాధులు, రోగం. మన వ్యాధులన్నిటినీ ఆయన మోసాడు. మన అనారోగ్యమంతటిని ఆయన మోసాడు. మన రోగమంతటిని ఆయన భరించాడు. ఏ వ్యాధిగ్రస్తుడవైనా, ఏ రోగివైనా, ఏ రోగం నిన్ను పీడిస్తున్నా, ఏ వ్యాధి నిన్ను పీడిస్తున్నా ప్రభు అంటున్నాడు, నా మీద ఉంచండి.
మీ పాపం వల్ల వచ్చే వ్యాధి అది ఏదైనా, మీ అతిక్రమాల వలన వచ్చిన ఆ బలహీనతలు ఏదైనా, ఆ బలహీనత నాకు ఇవ్వండి, నేను మోస్తాను. నేను మోసి నేను నీకు స్వస్థతనిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీ రోగాలు మీరు మోసుకోవద్దు. హలో, మీ రోగాలు మీరు మోయొద్దు. మోయలేకపోతున్నాను పాస్టర్ గారండి, ఈ రోగ భారం మోయలేకపోతున్నాండి, కాళ్ళు కీళ్ళు కండరాలు నొప్పి పాస్టర్ గారండి, లివర్లో ప్రాబ్లం అండి పాస్టర్ గారండి, కిడ్నీలో సమస్య అండి పాస్టర్ గారండి, ఫలానా. ఆ రోగాలు మీరు స్మరించొద్దు, అన్ని ప్రభు చేతికి ఇచ్చేసాను అంతే. ఆయన అంటాడు, నేను ఆ బాధను భారాన్ని మోస్తాను, మీకు స్వస్థతను ప్రసాదిస్తాను. నా గాయాల్లో మీకు స్వస్థత కలదు. యేసయ్య గాయాలలో మీకు స్వస్థత కలదు. యేసయ్య గాయాలలో మీకు స్వస్థత కలదు. నిశ్చయముగా నా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక, 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 స్వస్థపరచునుగాక. హల్లెలూయా. విశ్వసించిన వారు, ఆయన గాయాలలో స్వస్థత ఉందని నమ్మిన వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా విడుదల పొందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు దేశాన్ని ఉజ్జీవింప చేసినప్పుడు, సంఘాన్ని ఉజ్జీవింప చేసినప్పుడు, నేను రీసెంట్గా ఫాస్టింగ్ ప్రేయర్స్లో చెప్పుకొని వచ్చాను. ఓవెన్ రాబర్ట్ గారని ఒక దైవ సేవకులు ఉన్నారు అమెరికా దేశంలో. ఒకప్పుడు వారి ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కలిగించారు. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనుడు ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ దైవజనుడు ఇలా ప్రార్థన చేసేవాళ్ళంట, ప్రభువా నేను ఒక సభను ఏర్పాటు చేస్తున్నాను, సభకు 1000 మంది రావాలి. ఎంతమంది రావాలి? 1000 మెంబర్స్, 1000 మంది రావాలి. ఆ సభలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జరిగిన అద్భుతాలు జరగాలి. ఏ అద్భుతాలండి? బైబిల్లో జరిగిన అద్భుతాలు జరగాలి. అండ్ ఆ సభలు కావలసిన ఖర్చులన్నీ ప్రభు నీవే భరించాలి. నా దగ్గర చిల్లిగా అవ్వలేదు. నేను సభను ఏర్పాటు చేసి మరలా అందరికీ భోజనాలు పెట్టి మైకులు కొని, బైకులు కొని, సైకిల్ కొని, ఇవన్నీ నాకు అంత స్తోమత లేదు ప్రభు. నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, కానీ సేవ చేయాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉంది. కనుక నీ ఒక 1000 మంది, ప్రైజ్ ది లార్డ్, ఒక 1000 మంది, ఇది చాలా కాలం క్రిందటి విషయం, ఒక 1000 మంది నన్ను నువ్వు తీసుకురావాలి. ఆ సభలో బైబిల్లో జరిగిన అద్భుతాలు జరగాలి. అండ్ ఆ ఖర్చు అంతా నీవే భరించాలి. అప్పుడు దేవుడు నన్ను నాకు కండిషన్ పెట్టడం కాదు, నేను నీకు కండిషన్ పెడతాను. అదేంటంటే జనాలు వచ్చేంత వరకు నువ్వు 1000 మంది వచ్చేంత వరకు మోకాళ్ళ మీద ఉండాలన్నాడు దేవుడు. ఓకే ప్రభా, ఇది నాకు భారమేం కాదు. ఆయన ప్రార్థన చేస్తుండగా 1000 మందిని దేవుడు తోడుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. బైబిల్లో జరిగిన అద్భుతాలు ఏం చెప్పండి? కుంటివాళ్ళు నడుస్తారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతారు, చెవిటివాళ్ళు వింటారు, మూగవాళ్ళు మాట్లాడతారు, కుష్టుతో బాధపడుతున్న వాళ్ళు శుద్ధులు అవుతారు. ఇది బైబిల్ అద్భుతాలండి. అక్కడ చాలామందిని వీల్ చైర్లో తీసుకొచ్చేవాళ్ళంట, కొంతమందిని మోసుకుంటూ వచ్చేవాళ్ళంట. అక్కడికి వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తుండగా వాళ్ళు వీల్ చైర్ తీసి పక్కన పడేసి నడవడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 4 మోసుకొని వచ్చారండి. కొంతమందిని 4 మోసుకుంటూ వచ్చారు మంచం మీద. ఆ మంచం పక్కన పడేసి వాళ్ళు లేచి నడవడం ప్రారంభించారు. కూటమంతా అయిన తర్వాత కూటానికి అయిన ఖర్చు కన్నా ఈ మంచాలు, ఈ కుర్చీలు, ఈ వీల్ చైర్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, పట్టుకొని వచ్చిన కర్రలు అవన్నీ ఒక గుట్ట పోసారంట. ఇవన్నీ తీసి పడేయడానికి ఏంటండి, వాటన్నింటిని పడేయడానికి చాలా ఖర్చు అయిందంట ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏంటంటే మా రోగ భారం అంతా దేవుడి మీద పెట్టేసి మేము ఆరోగ్యంగా తిరిగి వెళ్తాం అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీరైతే ఏం చేస్తారు? ఒకటే తలనొప్పి ఒక తల్లికి, ఎప్పుడు జండు బాంబు రాయాల్సిందే. జండు బాంబు, అమృతాంజన్, ఆ తర్వాత శాస్త్రి బాంబు అని చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు రాస్తూ ఉండాలి. దేవుని మందిరానికి వస్తే ప్రార్థన చేసుకుంటే హీల్ అయిపోయింది, స్వస్థత వచ్చేసి తలనొప్పి తగ్గిపోయింది, తేలిక అయిపోయింది. మరి వెళ్ళేటప్పుడు ఈ జండు బాంబు మీ డాడని పడేసి వెళ్ళొచ్చుగా. మరలా జండు బాంబు బ్యాగులో పెట్టుకుని పోతుంది. అంటే ఆమె నమ్మకం ఏంటంటే మరలా రావచ్చు, నీవు కోరినట్లే నీకు అవునుగా. ప్రైజ్ ది లార్డ్. నా భారమంతా, నా రోగమంతా ప్రభు మీద పెడుతున్నాను. నేను ఆరోగ్యంగా తిరిగి వెళ్ళబోతున్నాను. బలహీనతలను ఆయన మోయబోతున్నాడు. నాకు బలాన్ని ప్రసాదించబోతున్నాడు. ప్రసాదించబోతున్నాడు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ భారమంతా అనుదినము మోయగలిగిన దేవుడు. ఎంతటి భారమైన ప్రతిరోజు ఉదయాన్నే ఆయన మీద ఉంచి నువ్వు తేలిగ్గా తిరుగు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి రాత్రి నీ భారమంతా ఆయన మీద పెట్టేసి తేలిగ్గా పడుకుని నిద్రపో. ఆమె
నిద్రలో కూడా ఒకటే గొడవ, గిన్నెలు కదులుతున్నట్లు. ఏంటండి, పాలు తోడేసానో లేదో, అసలు తోడుకొనిందో లేదో, అసలు ఉదయానికి పిండి కలిపెట్టానో అది ఉబ్బుతుందో లేకపోతే గబ్బు కొడుతుందో అని కాదు. భారమంతా నా ప్రభు చూసుకుంటాడు. రేపటి సంగతి రేపటికి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుందో, ఎవరు వస్తారో, ఎలా ఉంటుందో, ఎలాంటి తీర్పు వస్తుందో కంగారు పడాల్సిన అవసరం లేదు. భారమంతా ఆయన మీద పెట్టినప్పుడు ప్రశాంతంగా చెరసాల్లో కూడా పడుకొని నిద్రపోయాడు పేతురు. ఎందుకంటే తన నా భారాలు మోయగలిగిన దేవుడు ఉన్నాడు, నా బాధ్యతను తీసుకోగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లగా నా భారాన్ని మోసాడు. నేను కలవరపడవలసిన అవసరం లేదు. గాలి, వాన, తుఫాన్లో ఓడ చిక్కుకొని 14 రోజులు కనీసం సూర్యుని వెలుగు కూడా కనిపించదు. తిండి తిప్పలు లేవండి వాళ్ళకి. 14 days తిండి తిప్పలు లేవు. అయ్యలారా మీరు భయపడద్దు. నిన్నటి రాత్రి ఆయన దూత వచ్చి నాతో మాట్లాడాడు. ఓడకే కానీ ఓడలో ఉన్న వారికి ఎవరికి హాని జరిగింది. మీ అందరిని దేవుడు నాకు అప్పగించాడు, మీకేం కాదు, లేచి భోంచేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన బాధ్యత తీసుకున్నాడు, ఆయన భారాన్ని మోస్తున్నాడు, మనకి ఏ హాని జరగదు అంటే అందరూ భోంచేశారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తుఫాన్లో, ఇది మన ఇంటి దగ్గర కూర్చొని తినడం కాదు, తుఫాన్లో ఓడ చిక్కునింది. అది ఏమవుతుందో తెలీదు, ఎక్కడికి వెళ్ళి పడుతుందో తెలీదు, ఏం సంభవం. అందరూ భోంచేశారు. ప్రైజ్ ది లార్డ్. భోంచేయండి. ఇప్పుడు కాదు, కూటమైన తర్వాత. ప్రేమైన మన భారానంత ప్రభు మోస్తాడు. అది ఎంతటి భారమైన కాదు, మోయలేని బరువు కావచ్చు. నేను అనుదినం ఒక 4 రోజులు మోస్తాను. ఆ తర్వాత మనుషులు 4 రోజులు ఓకే, 4 రోజులు షెల్టర్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు కదలాలి. 4 రోజులు ఏదైనా సహాయం చేస్తాను, ఆ తర్వాత కుదరదు. లైఫ్ లాంగ్ నేనేడు మోసేది. నన్ను ఒక్కడనే కన్నావా ఏమా తల్లి? నన్ను ఒరే నాకు ఇక్కడ బాగుందిరా, ఇక్కడ ఉంటే చర్చికి వెళ్ళొచ్చు, ఇక్కడ మాకు అనుకూలంగా ఉందిరా, నేను ఇక్కడ ఉంటానంటే నువ్వు నన్ను ఒక్కడనే కన్నావా? మిగతా వాళ్ళు నువ్వు కనలేదా? మిగతా వాళ్ళు నీ కడుపున పుట్టలేదా? వాళ్ళకి లేదా బాధ్యత? కాబట్టి 3 నెలలు ఇక్కడ ఉండు, 3 నెలలు పేటలో ఉండు. ఏదో ఒక పేట, చిలుకలూరుపేట కానీ నర్సరాపేట, ఏదో ఒక పేట అక్కడ పేటలో ఉండు. ఇంకా 3 నెలలు పలానా చోటు ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక 3 నెలలు వాడున్నాడు, వాడి దగ్గర ఉండు. నాకైనా పట్టింది, నేనైనా భరించాలి. ఏదో ఒక తల్లిని మోసేదానికి, ఒక తల్లిని భరించడానికి, తల్లికి అంత ఆహారం పెట్టడానికి, తల్లిని భరించడానికి ఈరోజు నా వల్ల కాదు, నేను మోయలేను అంటున్నారు కదా. నీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఆ తల్లి నీకు బరువా? ఇంట్లో 4 ఉన్నారు, ఏంటంటే ఆ తల్లి బరువా? ఆ భార్య అంటది, చిన్నపిల్లలు ఉన్నారన్న, చిన్నపిల్లలు ఉన్నారు, పాపో అత్తగారు పెద్దది కాదండి, పెద్ద వయసు కాదండి, శుభ్రత తెలియదండి, పల్లెటూరు నుండి వచ్చింది కాదండి, ఆమె ముట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఏంటండి, వాళ్ళ ఆయనకు అనింది ఆమె కదండి, అప్పుడు రాలేదా ఇన్ఫెక్షను? రకరకాలమైన మనుషులు, నేను మోయలేను, నేను బాధ్యత తీసుకోలేను, నేను బాధ్యతను అంగీకరించలేని వాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు. ఎవరు భరించకపోయినా నా దేవుడు అనుదినము నీ బరువుని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు భారాన్ని మోయడమే కాకుండా మేలులు అనే తేలికైన బరువు నీ మీద ఉంచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ వ్యాధుల బలం అంతటిని ప్రభు మోయబోతున్నాడు. నువ్వు ఊరికే స్ట్రెస్ తీసుకోవచ్చు, నీవు రోగాన్ని మోసి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నమ్మండి, నా మాట నమ్మండి, ప్లీజ్ నా మాట నమ్మండి. మీ వ్యాధులన్నిటిని ప్రభు మీద పెట్టేసి వెళ్ళండి, ఆయన మోస్తాడు. మీరు తేలిగ్గా వెళ్ళండి, ఆ రోగాలు ఆయన మీద పెట్టండి, ఆరోగ్యాన్ని తీసుకొని వెళ్ళండి. 2 మాట త్వరగా చదవండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచు ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలం కాకుండా ఉన్నామంటే అనుదినము ప్రభు మన ఎడల చూపిస్తున్న వాత్సల్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అనుదినము ఆయన నీ ఎడల వాత్సల్యతను చూపబోతున్నాడు. అనుదినము ఆయన చూపుతున్న వాత్సల్యత, అనుదినము ఆయన నీ ఎడల చూపిస్తున్న కృపా కనికరాన్ని బట్టి మనం నిర్మూలం కాలేదు, లేకపోతే ఎప్పుడో అయిపోయేవాళ్ళం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఇది మన బలం అని అనుకుంటున్నారేమో. ఎంతోమంది బలవంతులు మట్టిలో కలిసిపోయారు, ఎంతోమంది బలవంతులు కాలగతులు కలిసిపోయారు.
నీవు నేను సజీవులుగా ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే, మనం నిర్మూలం కాలేదు అంటే దాని అర్థం అనుదినము ఆయన మన ఎడల వాత్సల్యత చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఆయనకు మనల్ని చూడగానే కనికరం కలుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు. ఎంతకాలం జాలి చూపేది పాస్టర్ గారండి, వీళ్ళు మారరండి అన్నా, వీడు మారడన్నా, ఇక వీడికి నేను జాలి చూపలేనన్నా, వీడికి వాత్సల్యత నేను చూపలేనన్నా. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిప్పుకోడి గురించి ఒక మాట ఉంటుందమ్మా. నిప్పుకోడి యోబు గ్రంథం నిప్పుకోడి గురించి ఒక మాట ఉంటుంది, చూడండి, వెదకండి. 39వ అధ్యాయము 13వ వచనం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కల్ని ఆడిస్తదంట. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున, రెక్కలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి దానికి, అది వాత్సల్యం అంత మాత్రమున దానికి వాత్సల్యం కలదుగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాస్త. నేలలో దాని గుడ్లు పెడుతుందంట, ధూళిలో వాటిని కాస్తదంట. దానికి ఆ గుడ్ల మీద వాత్సల్యత లేదు. రెక్కలు ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, సంతోషంగా అది ఆడొచ్చు, పాడొచ్చు, కానీ తన పిల్లల మీద, తన గుడ్ల మీద, వాటికి ఏంటి, తన పిల్లల మీద వాత్సల్యత లేదు. ఎక్కడో ఇసుకలో గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. అందం ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, కమ్మగా కనబడొచ్చు, కానీ దానికి వాత్సల్యత లేదు. ఈ లోకంలో మనుషులు వాత్సల్యత లేని వారుగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ, కనికరం అనేది లేదు. కొంతమందికి వాత్సల్యత లేదు. కానీ మనం ఆరాధించే దేవుడికి ప్రతిరోజు అనుదినము మన ఎడల వాత్సల్యతను చూపుతున్న దేవుడు. నూతనంగా ఎవ్రీడే ఆయనకి నూతనంగా మన ఎడల వాత్సల్యత పుడతా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అందుకే మనం నిర్మూలం కాలేదు. సొదొమ నినెవె పట్టణ ప్రజలు వాస్తవంగా వాళ్ళు నిర్మూలం అవ్వాల్సింది, కానీ ఆ ప్రజల పట్ల దేవుడికి వాత్సల్యత కలిగింది. వాస్తవంగా వాళ్ళు శిక్షకు పాత్రులు. నినెవె పట్టణ ప్రజలు శిక్షకు పాత్రులు. వాళ్ళ కోసం పనిచేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళ గురించి సువార్త ప్రకటించడానికి ఎవరు రావట్లేదు, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు, ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. ఎందుకంటే అంత దుర్మార్గమైన మనుషులు వాళ్ళు. అంత చండాల పనులు చేస్తారు, దరిద్రపు పనులు చేస్తారు. వాళ్ళని ఎవరు ఇష్టపడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు గతంలో ఎంతో కష్టపెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు సేవ చేయాలి మనం? ప్రైజ్ ది లార్డ్. మనకు మంచి చేసిన వాళ్ళు మనం తిరిగి మంచి చేస్తాం. వాళ్ళకి ఎందుకు చేయాలి మేలు అంటాడు యోనా. వాళ్ళేమన్నా మనోళ్ళ, మన రక్త సంబంధికులా, మన బంధువులా, మన రిలేటివ్సా? ఎవరు వాళ్ళు? మన రాష్ట్రమా, మన భాష, మన దేశమా? అసలు ఎందుకు చేయాలి? వాళ్ళకి ఎందుకు చెప్పాలి? చావుని వాళ్ళ కర్మ వాళ్ళు ఏదో పడతారు. నువ్వు నన్ను తొందర చేయొద్దని చెప్పి తర్షీషు ఓడెక్కి వెళ్ళాడు. దేవుడు అక్కడ తుఫాను పుట్టించి ఆయన నీళ్ళలో పడేసి చేపకు ఆజ్ఞాపించి మరలా తీసుకొచ్చి, వెళ్ళరా బాబు, వెళ్ళి చెప్పెళ్ళు, ఈ పట్టణం నాశనం అవుతుందని వెళ్ళి చెప్పు. వాళ్ళు ఉగ్రకు పాత్రలుగా ఉన్నారు, శిక్షకు పాత్రలుగా, వెళ్ళి చెప్పమంటే ఆయన వెళ్ళి చెప్పింది కూడా ఏం లేదు. ఏమని చెప్పాడమ్మా? ఇంకా 40 రోజుల్లో, నీనెవె పట్టణం నలభై దినములో నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేశారు. ఇంకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనం అవుతుంది. ఇక 40 దినములో నీనెవె పట్టణం నాశనం అవుతుంది. ఒక 5 మాటలు అంతే. నీనెవె పట్టణం నాశనం అవుతుంది. ఇది సువార్తనండి. దేవుని నమ్ముకోండి, మారు మనసు పొందండి. నేను మీకు ఎన్ని సువార్త చెప్తున్నాను. మీరు జీవితకాలం అంతా నాకు రుణపడి ఉండాలి. అంతే, కొంతైనా తీర్చుకోండి రుణానికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాట్లాడి థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది కొన్నిసార్లు, గొంతు నొప్పి వస్తుంది కొన్నిసార్లు. మాట్లాడి ఓవర్గా ఎక్సెస్ ఆఫ్ హీట్ బాడీలో ఏంటండి, నిద్ర పట్టదు ఒక్కొక్కసారి. అంత విపరీతమైన వేడి ఒంట్లో, గొంతు థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది. అయినా మానకుండా సౌండ్ పెంచండి అని అడిగంతా ఏంటంటే సౌండ్ తెచ్చుకునేంత చెప్తా ఉంటాను. ఒక చిన్న మాట యోనా చెప్పేసి, అది 3 రోజులు ప్రయాణం చేసి చెప్పాలి. ఒకరోజు తిరిగేసి చెప్పి ఇదే ఎక్కువ, వీళ్ళకి ఇదే ఎక్కువ అనుకున్నాడు.
కాదరా బాబు 3 రోజులు కదా నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ అంటే ఇదే ఎక్కువ వీళ్ళకి. ప్రైజ్ లార్డ్. అమ్మ శుభ్రంగా పిల్లలకు అదే ఎక్కువ అండి. ఆయన చేసే సంపాదనకి అదే ఎక్కువ, ఆయన సంపాదనకు అదే ఎక్కువ. ప్రైజ్ లార్డ్. అదే ఎక్కువ ఆయనకి. ఇప్పటికి ఎక్కువ చేసినట్లే. సంతోషించమని చెప్పని ఎవరు బాధ్యత తీసుకోలేదు. కానీ దేవుడికి ఆ పట్టణం మీద కలిగిన కనికరం, వాళ్ళందరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుంటే కుడి ఎడముల వ్యత్యాసం తెలియని ఆ ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి సమీపించి తమ చెడుతనాన్ని మానుకుంటే దేవుడు చేస్తానని కీడు చేయకుండా మానేసి ఆ పట్టణం కాపాడితే యోనంటాడు, అందుకే నాకు తెలుసు, ఐ నో, నాకు తెలుసు, అందుకే నేను రానని చెప్పా. దీనికి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుందని నాకు తెలుసు. మీరంతా బాగున్నారు ప్రభువా, వాళ్ళంతా బాగున్నారు, మధ్యలో నేనే కదా ఇలా మారిపోయాను అని వీళ్ళు అలిగి ఒక సొర చెట్టు కింద కూర్చుంటే ఒక నీడని దేవుడు ఏర్పాటు చేశాడు. కొంచెం హాయిగా ఉంది. ఒక పురుగును పుట్టిస్తే అది ఆ చెట్టుని కుడితే అది ఎండిపోయిందండి. అప్పుడు ఇంకా కోపం వచ్చింది ఆయనకి, ఇంకా విపరీతం. ఒక చెట్టు గురించి నువ్వు ఇంత బాధపడితే లక్షలాది మంది ప్రజలు పశ్చాత్తాపడితే నేను వారి ఎడల జాలి చూపకూడదా? ఎందుకంటే నాకు అనుదినము ప్రజల పట్ల వాత్సల్య పుడుతూనే ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఈరోజు మనం బ్రతికున్నామంటే, సజీవులుగా ఉన్నాం, మన నిర్మూలం కాలేదంటే, నా జీవితంలో నా తల్లి గర్భంలో ఉండగానే నేను మట్టిలో కలిసిపోవలసింది. తల్లి గర్భంలో ఉండగానే. మరి దేవుడు దేని కొరకు నన్ను బ్రతికించాడు? తల్లి గర్భంలోనే చనిపోవలసింది. నాకు ఒక 15-16 ఇయర్స్ ఉండేటప్పుడు మనసంతా చిరాకు, విరక్తి, చనిపోవాలని కోరిక. మరణదూత తల్లి గర్భం నుండి కూడా నన్ను వేధిస్తున్నాడు. మరణదూత తల్లి గర్భంలో నన్ను మింగేయాలని చూశాడు. నా ప్రభు నన్ను బ్రతికించాడు. నాకు 14-15 ఇయర్స్ ఉండే ఆ సమయంలో మరణాన్ని గురించిన వాంఛ, చావుని వెతుక్కుంటుండేవాడిని. చనిపోవాలని విరక్తి వేసారిపోయే అనుభవాలు. ప్రభు పలుసార్లు మరణపు అంచులో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నేను దేవుని సేవకు వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు మరణం నన్ను వెంటాడింది. ఎప్పుడో ఏంటంటే మట్టిలో కలిసిపోల్సి ఎన్ని యాక్సిడెంట్లు, ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు. ఏది ఇప్పుడు కాదు, నేను సేవ ఆరంభ దినాలను కూడా ఎన్నో ప్రమాదాలు. ఒకసారి ఒక యాక్సిడెంట్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయాను. కొంత సమయం వరకు నాకేం జరుగుతుందో కూడా తెలియదు. ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో అపాయాలు. వాటన్నిటిలో కూడా ప్రభు మరణపు అంచులోకి వెళ్ళిన నన్ను దేవుడు వెలుపలికి తీసుకొస్తున్నాడు. అనుదినము ఆయన నా ఎడల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి నేను నిర్మూలం కాలేదు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఎంతోమంది శనివారం రాత్రి ఎంతోమంది ప్రాణం గాల్లో కలిసిపోయి ఉంటుంది. కొంతమంది అంటే అన్న తెల్లవారుజాము ప్రాణం పోయిందన్న, తెల్లవారుజాము రాత్రి బాగానే పట్టు, తెల్లవారుజాము లేవలేదన్న, మధ్యరాత్రి సడన్గా గుండెపోటు వచ్చిందన్న, ఎర్లీ మార్నింగ్ లేచి వాష్రూమ్ కానీ బయలుదేరిందన్న, వాష్రూమ్లోనే పడిపోయి చనిపోయిందన్న, నీటి చాలా చెప్తూ ఉంటారు. సో దాని గురించి నిద్ర లేవంగానే సడన్గా వాష్రూమ్కి వెళ్ళిపోకూడదు, కొద్దిసేపు కూర్చోవాలి, మంచం మీద చెప్తుంటారు, మన డాక్టర్లు చెప్తూ ఉంటారు. నిద్ర లేవగానే గబగబా లేచి వెళ్ళకూడదు, కొద్దిసేపు మంచం మీద కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత వెళ్ళాలంటుంటారు. అవన్నీ పాటించినా కూడా పోతున్నారు కొంతమంది. ప్రియులారా, మనం ఏదో జాగ్రత్త పడ్డామని, మనం ఏదో హెల్దీ ఫుడ్ తీసుకున్నామని, లేకపోతే మనం వ్యాయామాలు చేస్తున్నామనో, లేకపోతే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామని, లేకపోతే హెల్దీ డైట్ తీసుకుంటున్నామనో, లేకపోతే మన పద్ధతులన్నీ కూడా హెల్దీగా ఉంటుందనో కాదు. కానండి, అనుదినము ఆయన మన ఎడల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒక దొంగతనం చేస్తూ పరిగెత్తుకుంటూ ఒక చర్చిలోకి వచ్చి తల దాచుకున్నాడంట. చర్చి ఫాదర్ చూశాడు. చర్చి ఫాదర్ చూస్తే వెంటనే పోలీసులు వచ్చారు. దొంగ అని వచ్చారండి. వస్తే పాప ఈయన వెళ్ళి ఒక బల్ల వెనకాల చాటున కూర్చొని ఉంటే ఆ ఫాదర్ గారికి, ఆ చర్చి ఫాదర్కి ఆయన చూసేసరికి జాలి వేసి, సార్ ఇక్కడ ఒక దొంగ వచ్చాడు, పెద్ద దొంగ, మామూలు దొంగ కాదు అటుటంటే, అవునండి నాకు ఎవరు కనబడలేదంటే, ఇటువైపే వచ్చాడు, చర్చిలోకి వచ్చినట్టున్నాడంటే, వస్తే చెప్తాను కదయ్యా అని అన్నాడంట. ఏదైనా వస్తే మాకు విషయం చెప్పండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ దొంగ గడగడలాడిపోతున్నాడు. ఆ బల్ల వెనక నిలబడి గడగడలాడిపోతుంటే, సరే ఏం కంగారు పడద్దు, టైం చాలా ఆలస్యమైంది, అదిగో అక్కడ ఒక మంచం ఉంది, అక్కడ దుప్పటి ఉంది, దిండు ఉంది,
శుభ్రంగా పడుకో, అటు పక్కనే వాష్రూమ్ ఉంటుంది, మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పలానా చోటుకు వస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయి, నేను తర్వాత మార్నింగ్ వచ్చి నేను కలుస్తానని చెప్పి ఆ ఫాదర్ గారు పాపం వెళ్ళిపోయారంట. మంచిదే కదండి, మంచిదే కదండి, షెల్టర్ ఇచ్చారు దొంగకి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది బుద్ధులు ఎక్కడ పోతాయి చెప్పండి? పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఏంటండి ఏడిపోతుందండి. ఆయన ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఫాదర్ గారిని కలుద్దాం అనుకుంటుండేసరికి ఈ వెనకాల ఒక పెద్ద వెండి సిలువ ఉందంట. పెద్ద వెండి సిలువ, చాలా కాస్ట్లీది, బరువైన సిలువ, విలువైన సిలువ అండ్ కాస్ట్లీ. సిలువ అంటేనే విలువ, దాంట్లో అది వెండితో చేయబడింది కనుక అది ఇంకా కాస్ట్లీగా ఉన్నట్టుందండి. బుద్ధి ఎక్కడ పోతుంది చెప్పండి? పాపం చేతులు అదురుతుంది, ఆయనకి అంటున్నాడు కానీ అదురుతుందండి, అదురుతుంది. కొంతసేపులో పాదిరి గారు వచ్చి చూసేసరికి సిలువ లేదు, సిలువ మీద దొంగ లేడు, ఇద్దరు లేరు, సిలువ లేదు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఆయన ఎక్కడో తీసుకున్నాడు. దొంగ ఏం చేస్తాడు చెప్పండి? ఇంట్లో పెట్టి పూజ చేస్తాడా చెప్పండి? తీసుకెళ్ళి ఎక్కడో అమ్మాలని వెళితే వాళ్ళకి డౌట్ వచ్చి ఇది పలానా చర్చి, మేబీ వాళ్ళు ఆ చర్చి మెంబర్ అయి ఉండొచ్చు, ఇది పలానా చర్చి సిలువ కదా, మరి వీడి దగ్గర కూర్చొని అన్నా చూడాలి, అది కొంచెం దాంట్లో తరుగులు అవి ఏదైనా ఉంటాయి కదా, తరుగులో మురుగులో ఏదో ఉంటాయి, ఏమీ చూడాలి, కూర్చోమని కూర్చోబెట్టేసి వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారంట ఇట్లా అని. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అడవుడికి వచ్చి ఇతన్ని పట్టుకున్నారు. అక్కడ పట్టుకొని ఇది ఏ చర్చి సిలువ అని గుర్తుపట్టి మొత్తం మీద అక్కడ తీసుకెళ్తే అప్పుడు మరలా గడగడగడ వణుకుతున్నాడండి. వణుకుతుంటే అప్పుడు సార్ మీ చర్చిలోకి వచ్చి నేను చెప్పలా, రాత్రి దొంగ ఒకటి తిరుగుతున్నాడని, వాడే వీడు, అసలు మీ చర్చిలో సిలువ ఎత్తుకెళ్ళిపోయాడు, మీరు చూడండి, మీరు ఆదమర్చి ఉన్నట్టున్నారు అని అంటే, తీసుకోండి వాడిని వేసేయండి వాడిని అని అనలా. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారండి, ఆ సిలువ నేనే అతనికి ఇచ్చాను, ఏదో కష్టాల్లో ఉన్నాడంటే సరే వెళ్ళి అమ్ముకోమని చెప్పి నేనే ఆయనకి ఇచ్చాను, అతడిది ఏం తప్పలేదండి, అతను మన్నించండి అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించేస్తే అప్పుడు వాడు నిజమైన పశ్చాత్తాపం అనేది అతను కలిగి ఆయన ఏడవడం ప్రారంభించారు. సార్ ఫాదర్ గారు నిన్న మీరు నాకు షెల్టర్ ఇచ్చారు, ఈరోజు ఏమో నన్ను పోలీసు వాళ్ళ చేతి నుండి తప్పించారు, అసలు ఏంటండి మీరు మా మీద ఇంత ప్రేమ చూపడానికి, మీకు మేమేమైనా బంధువులా, మీకు రిలేటివా ఏంటండి అంటే, యేసుక్రీస్తు వారు నా అతిక్రమాలన్నిటిని క్షమించాడు గనుక, ఆయన నా ఎడల జాలి చూపాడు గనుక నేను నీ ఎడల జాలి చూపిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అనుదినము మనం మరలా తప్పితాలు చేస్తున్నప్పటికీ కూడా అనుదినము ఆయన చూపిస్తున్న వాత్సల్యత, మానవుడు చేసిన తప్పితాలన్నిటిని కూడా ఎంచి చూస్తే ఎవరు నిలబడగలుగుతారు? దోషములను దేవుడు ఎంచి చూస్తాడు అనుకోండి, దేవుడు త్రాసులో పెట్టి మన దోషాల్ని ఆయన తూచి చూశాడు అనుకోండి, ఎవరు నిలబడగలుగుతారు? దేవుడు కానీ లెక్క చూసి ఆయన కానీ మనకు తీర్పు తీర్చాలనుకోండి, ఎవడు నిలబడగలుగుతాడండి? అనుదినము మన పట్ల ఆయనకి కలుగుతున్న వాత్సల్యతను బట్టి ఈరోజు మనం నిర్మూలం కాకుండా సజీవులుగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొట్టమొదటిగా అనుదినం మన భారాన్ని ప్రభు మోస్తాడు. రెండోదిగా అనుదినం ఆయనకి మన ఎడల వాత్సల్యత కలుగుతుంది. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుదిన ఆహారమును దినదినం మాకు దయచేయమని ఎన్నో వచ్చాను. చూడండి ఎక్కడ చూడండి, లూకాసు వార్తనైనా పరలోకమందున్న తండ్రి ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయి. మూడోదిగా ప్రియులరా, అనుదిన ఆహారము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అనుదినం మన భారాలు మోస్తాడు, అనుదినం మనకు వాత్సల్యతను చూపిస్తాడు. మూడోదిగా అనుదిన ఆహారమును మాకు దినదినము దయచేయండి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు మనకు అనుదిన ఆహారాన్ని దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ. అరణ్యములో ఆహారం ఏంట్రా బాబు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఏంటండి ఎన్ని సంవత్సరాలు అరణ్యములో? 40 సంవత్సరాలు, 40 years. అనుదినం లక్షలాది మంది ప్రజలకు
మామూలుగా మీకు ఎప్పుడైనా భోజనాలు పెట్టినప్పుడు మీరు తిని వెళ్తారు కానండి, ఆ తర్వాత చూడాలండి ఇక్కడ డ్రమ్ములు ఆ చెత్త గ్లాసులు ఏంటండి, ఎక్కడైతే అక్కడ తిని ఒక శుభ్రత ఉండదు ఏంటండి, ఆ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయనని ఉండదు, ఎక్కడ నీళ్ళు తాగి అక్కడ గ్లాసులు పడేసి ఉంటారు, ఎక్కడ తిని అక్కడ పళ్ళని వదిలేసి ఉంటారు. అర్థమైందండి? దాంట్లో తింటా ఉన్నప్పుడు ఏదైనా టమోటా తొక్కలు కానీ ఉల్లిపాయల తొక్కలు కానీ వచ్చిందనుకోండి, తింటే పర్వాలా మంచిదే, తినకూడా అర్థమైందండి ఆడే పడేస్తారు ఏంటండి, లేకపోతే నవలేసి అనేస్తారు. అర్థమైందండి? చేతులు ఎక్కడ పడితే అక్కడ గడిగేస్తారు. ఏంటో అంత స్వతంత్రం మీకు అసలు. ఇది ఎప్పుడో నెలలో ఒకసారో 2 సార్లు ఎప్పుడైనా మీకు ఫుడ్ అరేంజ్ చేసి అందరికీ భోజనం పెడదామన్న ఉద్దేశంతో భోజనం పెడితే మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కేజీలు సర్ఫేస్ కడిగినా కూడా ఆ బండలన్నీ శుభ్రం అవ్వదనమాట. అవన్నీ లారీలు తీసుకెళ్తూ ఉంటారు. ఏది? ఆ చెత్త, మిగిలిన చెత్త, ఉల్లిపాయల తొక్కలు ఏంటంటే, ఆ తర్వాత మీరు పడేసిన గ్లాసులు, ఆ ప్లేట్లు, అవన్నీ చెత్తలు మోసుకొని ట్రాక్టర్ వెళ్తూ ఉంటే నేను అనుకుంటాను, ఈ 1000 మందికి ఒక పూట భోజనం పెడితేనే ఈ పరిస్థితి అయితే, ఆనాడు ఏంటండి ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు 3 పూట్ల 30 లక్షల మందికి దేవుడు భోజనం పెట్టాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఈ 1000 మందిలోనే మాకు సాంబార్ రాలేదు, పచ్చడి రాలేదు, మాకు పెరుగు రాలేదు, మాకు అసలు మజ్జిగ పోసారంటే, వాళ్ళకి పెరిగేసారంటే మాకు చక్కటి పెరుగు కావాలి, పెరిగేంది ఇట్టుంది, ఇది పిండి పెరుగా అని బోళ్ళన్నీ సాకులు చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ రోజు దేవుడు అనుదినము దేవదూతలు తినే అంతరిక్ష ద్వారమున ఆకాశ ధాన్యం, అది స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. భూమిలో ఉన్న ధాన్యం మనం భుజిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఆకాశపు ధాన్యాన్ని ప్రతిరోజు భుజించారండి. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే వాళ్ళ కాళ్ళు వాసిపోలేదండి, వాళ్ళ వస్త్రాలు పాతకిల్లేదు, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యం రాలేదు. పక్షిరాజు తన రెక్కల మీద మోసేటట్లుగా వాళ్ళు మోసుకుంటూ వెళ్ళాడు. ప్రభు వారిని దినదినం ఎక్కడ ఏ ఫుడ్ తింటే మంచిదో చూసి దేవుడు వాళ్ళకి అందించాడు. బైబిల్ పండితులు చెప్తారు, మన్నా దేవుడు అనుగ్రహించిన ఏరియాలో వాటర్ తక్కువగా ఉంటుందంట, నీళ్లు తక్కువగా ఉంటుంది కనుక ఆ మన్నా అనే ఫుడ్ తిన్నారనుకోండి, పెద్దగా వాటర్ అవసరం ఉండదు. కొంచెం నీళ్లు తాగినా, 1 లీటర్ నీళ్లు తాగినా ఓకే సరిపోతుంది. కాబట్టి అలాంటి లైట్ ఫుడ్ దేవుడు వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. వాళ్ళకి మాంసం కావాలని చెప్తే నీళ్లు సమృద్ధిగా ఉన్న చోటుకు తీసుకెళ్ళి అక్కడ మాంసం తింటే నీళ్ళు దాహం ఎక్కువ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు దేవుడు ఆ మాంసాహారం ఎక్కడైతే వాటర్ ఎక్కువగా, ఎప్పుడు ఎక్కడ ఏ ఫుడ్ తినాలి, ఫాస్టింగ్లో ఏ ఫుడ్ తినాలి, ఫెస్టివల్ అప్పుడు ఏం ఫుడ్ తినాలి, ఎప్పుడు ఏం ఫుడ్ తినాలి, అనుదినము ఇటు మన శరీరానికి సంబంధించిన ఆహారాన్ని ప్రభు ఇస్తాడు, ఇటు ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని ప్రభు ఇస్తాడు. నీ శరీరాన్ని దేవుడు పుష్టిగా ఉంచుతాడు, నీ ఆత్మను ప్రభు పుష్టిగా ఉంటాడు. పరలోకంలో వచ్చిన ఆహారాన్ని తిన్న ఏలియా 40 రోజులు దివారాతులు ప్రయాణం చేస్తూ హోరేబుకు చేరాడు. నా ప్రభు మీకు అనుగ్రహించే ఆహారం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసండి? దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. చెప్పండి కూడా మొదలు గట్టి. అనుదినము శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకును, ఆయనను మీ పరలోకమందు దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మనుషులందరికీ ఏంటంటే ముఖ్యమైన నీడ్ 3 ఉంటుందండి. ముఖ్యంగా వాళ్ళ అవసరం ఏంటంటే, 1 ఆహారము, 2వదిగా వస్త్రము, 3వదిగా షెల్టర్, నీడ, ఒక ఇల్లు. అంత తిండి తినాలి, రోజుకు ఒక జత బట్టలు, అంటే ఉదికైనా వేసుకోవచ్చు, అది వేరే విషయం. ఏంటంటే కప్పుకోవడానికి వస్త్రం, ఆ తర్వాత నిలబడడానికి ఒక నీడ. దేవుడు అంటే దాని గురించి మీరు చింతించొద్దు, అనుదిన ఆహారాన్ని మీకు దయచేస్తాను. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చు, ఆయనను మీ పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆమేన్. పక్షులు ఉన్నాయండి, పక్షుల విధానం ఆలోచిస్తే ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పాస్పోర్ట్ వీసా లేకుండానే వెళ్ళిపోతుంది అది. పక్షులకు ఎవరైనా పాస్పోర్ట్లు ఇచ్చారా? పక్షులకు పాస్పోర్ట్లు ఉన్నాయా? పక్షులు ఇప్పుడు మన ఇండియాకి రావాలంటే వీసాకి అప్లై చేసుకోవాలి మన గవర్నమెంట్తో? అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, సముద్ర మార్గాన్ని వచ్చేస్తుంది అంతే. దాన్ని ఆపేవాడు ఎవడండి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పక్షి ఉందండి, ఆ పక్షి ప్రయాణం చేసేటప్పుడు, నాన్న స్టిక్ ఇవా,
జాన్ స్టిక్. థ్యాంక్ యూ. ఆ పక్షి వచ్చేటప్పుడు ఒక కర్రను తీసుకొస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు కనీసం కార్పెట్ అనేది తెచ్చుకోగలుగుతున్నారా? మనకు మీకు బ్యాగ్ తెచ్చుకోవడమే కష్టం. ఏంటండి, ఆ స్టిక్ ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు ఆ పక్షి ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చినప్పుడు ఒక స్టిక్ ఒకటి కాళ్ళతో పట్టుకుంటుందో నోటితో కరుచుకుంటుందో మొత్తం మీద ఎట్టట్టు మొత్తం మీద ఒక స్టిక్ తీసుకొస్తుందంట. సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటుందంట. ఎక్కడైనా అలసిపోయింది అనుకో, అలసిపోతారు కదండి, చాలా పెద్ద సముద్రం కదా, ఆ సముద్రం దాటేటప్పుడు అలసిపోతే ఏం చేస్తుంది, ఆ స్టిక్ని సముద్రంలో పడేసి దాని మీద పడుకుని నిద్రపోతుందంట. తేలుతూ ఉంటుంది. ఆ తర్వాత నిద్రపోయిన తర్వాత తెల్లారిందా ఇక బయలుదేరదామని మరలా లేచి ఆ స్టిక్ ఎత్తుకుని ప్రయాణం చేస్తాం. ఎంత జ్ఞానం ఇచ్చాడండి ఆ పక్షులకు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సముద్రాలు సముద్రాలు 7 సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది. పాస్పోర్ట్ వీసా లేదండి. ఎక్కడెక్కడ నుండో మన గుంటూరు ఏరియాలో, ఏ ఊరు అది అమ్మా, ఉప్పలపాడికి ఎక్కడెక్కడ ఏ ఏ దేశ పక్షులను కూడా వచ్చి ఉంటాయి ఇక్కడ. ఎక్కడ ఉప్పలపాడు అండి, మనం వెళ్ళామో ఉప్పలపాడికి? ఎవరన్నా? మేము ఇంకా పోలేదు, నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నారు. వెళ్ళరాకుండా ఎటు చెప్తాను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడ నుండో దేశాలు దాటుకుంటూ సముద్రాలు దాటుకుంటూ వస్తాయి ఆకాశ పక్షులు దేవుడు పోషిస్తున్నాడు. ఈ దారిలో పోయేటప్పుడు నాకు ఫుడ్ ఎట్లా, ఎక్కడన్నా ఉందా, రెస్టారెంట్ ఎక్కడుంది, నేను ఎక్కడ ఆగాలని ఏం ఆలోచించు, దారిలో దేవుడు నన్ను పోషిస్తున్నాడు అంతే. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొను, ఆయనను పరలోకం దేవుడు నేను పోషిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అనుదిన ఆహారం దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.